వెల్కమ్ టు బీఆర్కే ఇన్ డెప్త్. యాస్ను చూసి మోసపోయే వినియోగదారులను మరోసారి కన్స్యూమర్ కోర్టు అలర్ట్ చేసింది. అలాగే పాపులారిటీని అడ్డం పెట్టి అడ్డగోలుగా డబ్బులు సంపాదించుకోవచ్చనే సంస్థలకు, సెలబ్రిటీలకు అదే కన్స్యూమర్ ఫోరం బిగ్ షాక్ ఇచ్చింది. సూపర్ స్టార్ మిల్కీ బాయ్ మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోను అడ్డం పెట్టి డబ్బులు దండిగా సంపాదించిన సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు రంగారెడ్డి కన్స్యూమర్ ఫోరం బిగ్ షాక్ ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన మహేష్ బాబుకు కన్స్యూమర్ కోర్టు లీగల్ నోటీసులు పంపింది. అసలేం జరిగింది? ఓ మహిళా డాక్టర్ మరో వ్యక్తి కలిసి సాయి సూర్య డెవలపర్స్ సంస్థ యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తా మాటలు నమ్మి ఒక్కొక్క ఫ్లాట్ ధర 34.8 లక్షలుగా నిర్ణయించడంతో బాలాపూర్లో ఒక్కో ఫ్లాట్ చొప్పున కొనుగోలు చేశారు. అయితే అన్ని అనుమతులున్నాయని సూపర్ స్టార్ మహేష్ బాబు తమ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్ అని పేర్కొంటూ మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రౌచర్ను చూపించారు. మహేష్ బాబు అంబాసిడర్ గా ఉండటంతో అన్ని అనుమతులు ఉంటాయని భావించిన బాధితులు చెరొక ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. లేఅవుట్ కు అన్ని అనుమతులు ఉన్నాయని చెప్పడంతో పాటు మహేష్ బాబు ఫోటోతో ఉన్న బ్రోచర్లోని వెంచర్ ప్రత్యేకతలకు ఆకర్షితులైన బాధితులు ఫ్లాట్ల కొనుగోలుకు డబ్బు చెల్లించారు. అయితే చివరికి వెంచర్ కు అనుమతులు లేవని తెలుసుకుని షాక్ అయ్యారు. ఆ తర్వాత అసలు లేఅవుట్ కూడా లేదని తెలుసుకుని తమ డబ్బు తిరిగినివ్వాలని ఒత్తిడి చేయడంతో సంస్థ ఎండీ సతీష్ చంద్ర గుప్తా పలు వాయిదాల్లో చెరి 15 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారని బాధితులు పేర్కొన్నారు. ఇక మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్ను చూపుతూ లేని వెంచర్లో ఫ్లాట్లను విక్రయించి సాయి సూర్య డెవలపర్స్ తమను మోసం చేసిందని వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి మెసర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా యజమాని కంచల సతీష్ చంద్ర గుప్తాను, రెండో ప్రతివాదిగా ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును, మూడో ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు జారీ చేసింది. నోటీసులు అందుకున్న వారు సోమవారం వ్యక్తిగతంగా గాని న్యాయవాదుల ద్వారా గాని హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదిలా ఉంటే సాయి సూర్య డెవలపర్స్ ప్రకటనల్లో నటించినందుకు నిర్వాహకులు మహేష్ బాబుకు 5.9 కోట్ల రూపాయల పారితోషికం చెల్లించినట్లు తెలుస్తోంది. అందులో 2.5 కోట్లు నగదు రూపంలో ఇచ్చారు. ఈ మధ్య జరిగిన ఈడీ సోదాల్లో ఈ విషయం వెల్లడి కావడంతో మహేష్ బాబును విచారణకు రావాలని ఈడీ నోటీసులు జారీ చేయగా షూటింగ్లో బిజీగా ఉన్నందున విచారణకు రాలేనని సినీ హీరో మహేష్ బాబు ఈడీ అధికారులకు లేఖ పంపారు. అయితే తాజాగా రంగారెడ్డి కన్స్యూమర్ కోర్టు నుండి మహేష్ బాబుకు మరోసారి నోటీసులు అందుకున్నట్లయింది. అయితే ఇటీవలే ఈడీ నోటీసులు అందుకున్న మహేష్ బాబు తాజాగా రంగారెడ్డి కోర్టు నుండి లీగల్ నోటీసులు అందుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. కోట్ల రూపాయలు పారితోషికం తీసుకోవచ్చనుకునే సెలబ్రిటీలకు, సంస్థలకు ఇదో బిగ్ షాక్ అని, అలాగే యాడ్స్ ను చూసి మోసపోయే బాధితులకు, ప్రజలకు ఇదో బిగ్ అలర్ట్ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రైట్ ఇక యాడ్స్ ను చూసి మోసపోయే వినియోగదారులకు మరోసారి కన్స్యూమర్ కోర్ట్ అయితే అలర్ట్ చేసింది. అలాగే పాపులారిటీని అడ్డగం పెట్టి అడ్డుగోలుగా డబ్బులు సంపాదించుకోవచ్చిన సంస్థలకు, సెలబ్రిటీలకు అదే కన్స్యూమర్ ఫోరం బిగ్ షాక్ అయితే ఇచ్చింది. ఇక సూపర్ స్టార్ మిల్కీ బాయ్ మహేష్ బాబు ఫ్యామిలీ ఫోటోను అడ్డం పెట్టి డబ్బులు దండిగా సంపాదించిన సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించిన మహేష్ బాబుకు రంగారెడ్డి కన్స్యూమర్ ఫోరం బిగ్ షాక్ అయితే ఇచ్చింది. సాయి సూర్య డెవలపర్స్ సంస్థ అనే రియల్ ఎస్టేట్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించిన మహేష్ బాబుకు కన్స్యూమర్ కోర్టు లీగల్ నోటీసులు పంపింది. రైట్గా ఇదే విషయానికి సంబంధించి వారి అభిప్రాయాన్ని తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ కరుణసాగర్ గారు మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం. నమస్తే అండి. ఎస్ కరుణసాగర్ గారు చెప్పండి, మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ సంస్థకు ప్రచారకర్తగా వ్యవహరించడం ఎంతవరకు సమంజసం అంటారు? అలాగే ఒక స్టార్ గా ఆయన యాడ్ చేసే ముందు ప్రాజెక్టు పర్మిషన్లు చెక్ చేయాల్సిన బాధ్యత లేదంటారా? అంటే ఇది ఒక జనరల్ ట్రెండ్ గా నడుస్తూ ఉంది. ఈ రోజు మనం ఏ విద్యా సంస్థ కానీ, ఏ రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, కాలేజీలు కానీ, స్కూళ్ళు కానీ, కూల్ డ్రింక్స్ కానీ, వీటన్నిటికి కూడా స్టార్ హీరోస్, స్టార్ హీరోయిన్స్ యొక్క ఎండార్స్మెంట్ చేసుకుంటే పబ్లిక్ లోకి తొందరగా వెళ్తుంది. పబ్లిక్ దానికి తొందరగా ఆకర్షితులు అవుతారు, మన వర్క్ ఈజీ అయిపోతుంది, వాళ్ళు తొందరగా పెడతారు అని చెప్పేసి ఒక ఆలోచనతోటి ఈ రకమైన చేస్తున్నారు. కానీ ఈ సంస్థలు ఇచ్చేటువంటి ఈ రియల్ ఎస్టేట్, ఈ సంస్థలు ఇచ్చేటువంటి పెద్ద పెద్ద ప్యాకేజీలకు వీళ్ళు ఒప్పుకొని ఎటువంటి ఎండార్స్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి సరైన పర్మిషన్స్ ఉన్నాయా లేవా, వాళ్ళు ఏదైతే అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తున్నారో, బ్రోచర్లో ఏదైతే యాడ్లు మెన్షన్ చేస్తున్నారు అవన్నీ కూడా ప్రాపర్గా ఉన్నాయా లేవా అనేది ఏది చెక్ చేసుకోకుండా కేవలం వాళ్ళు ఇచ్చే రెమ్యునరేషన్ కోసం ఆశపడి చేసేటువంటి ఈ పని ద్వారా ఈరోజు ఇంత స్టార్డమ్ ఉన్నటువంటి ఒక సినీ యాక్టరు ఇటువంటి కేసులు ఇరుక్కుపోవడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజు ఎవరైతే ఆ కేసు ఫైల్ చేసిందో డాక్టర్, తాను కేవలం ఈ స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి మహేష్ బాబు అండార్స్ చేసినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థను నమ్మింది. ఇక ఆయన ఫోటో ఉన్నటువంటి బ్రోచర్లో దీనికి అన్ని రకాలటువంటి పర్మిషన్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ క్లియరెన్స్ ఉన్నది అని చెప్పేసి వాళ్ళు ఇచ్చినటువంటి ఈ యాడ్ నువ్వు నమ్మి వాళ్ళు ఈరోజు డబ్బులు పెట్టినట్టుగా కంప్లైంట్ ఫైల్ చేయడం. తర్వాత చూస్తే దాంట్లో ఎటువంటి వాళ్ళు డబ్బులు పెట్టిన తర్వాత చూస్తే ఎటువంటి పర్మిషన్స్ లేవు దాని. కాబట్టి సంస్థ మోసం చేసిన సంస్థ సంబంధించినటువంటి వ్యక్తుల పైన, అలాగే ఎండార్స్మెంట్ చేసినటువంటి మహేష్ బాబు గారి పైన కేసు పెట్టినట్టు చెప్తాను. డెఫినెట్ గా వాళ్ళందరూ శిక్షార్హులు. ఎండార్స్మెంట్ చేసే ముందు వీళ్ళు వెరిఫై చేసుకోవాలి అసలు ఏ సంస్థకైతే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారో ఆ సంస్థలో ఉన్నటువంటి వారికి ఆ పర్మిషన్స్ ఉన్నాయా, ఆ సంస్థ డూ పంచ్ అంతెందుకండి. ఈ రెమ్యునరేషన్ మోజులో మొన్నటి వరకు బెట్టింగ్ యాడ్స్ కూడా ప్రమోషన్స్ చేసినటువంటి దుర్గతి మనం చూస్తున్నాం. రీసెంట్ గా బెట్టింగ్ యాప్స్ ఏదైతే బ్యాన్ చేశారో ఆ బెట్టింగ్ యాప్స్ కూడా చాలా మంది స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తులు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఆ బెట్టింగ్ యాప్ బారిన పడి అనేక మంది కొన్ని రమ్మీస్, ఆన్లైన్ రమ్మీస్ వీటన్నిటికి అడ్వర్టైజ్మెంట్ ఇస్తే లక్షల రూపాయలు వాటిలో ఇన్వెస్ట్ చేసి డబ్బులు పోగొట్టుకొని ఆత్మహత్యలకు గురైనటువంటి అనేక మంది యువతను చూశాం. ఈ మధ్యలో అవన్నీ బయటకు వచ్చేసరికి చాలా మంది విత్డ్రా చేసుకున్నారు. కానీ స్టార్ హీరోస్, స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా వాళ్ళ స్టార్డమ్ కాపాడుకోవడానికి చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. ఇటువంటి రియల్ ఎస్టేట్ సంస్థలు కానీ, మీడియా సంస్థలు కానీ అనేకమైనటువంటి ఈ కూల్ డ్రింక్ యాడ్స్ కానీ, గుట్కాల యాడ్స్ కి, పాన్పరాగ్ యాడ్స్ కి, బ్యాక్ పేపర్ అని చెప్పేసి ఒక మద్యం యొక్క యాడ్ ఉంటుంది, దాంట్లో సోడా అని చెప్పేసి సోడా యాడ్స్ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా సినిమా అనేది ఒక బిగ్గెస్ట్ ప్రజల్లోకి వెళ్ళేటువంటి మోడ్. దాన్ని ద్వారా వచ్చినటువంటి స్టార్డమ్ లో మిస్యూజ్ చేసుకొని సమాజాన్ని, యువతను, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులను తప్పుగా పట్టించేటువంటి ఈ చర్యలు వీళ్ళు భాగం కాకుండా ఉండాలంటే వీళ్ళు ఫస్ట్ గా పూర్తిగా వెరిఫై చేసుకోవాలి. అందులో ఉన్నటువంటి వాళ్ళు
ఏదైతే యాడ్స్ ఇస్తున్నారో అవన్నీ కరెక్ట్ ఉన్నాయా లేవా, డాక్యుమెంటేషన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకున్న తర్వాత వీళ్ళు దాంట్లోకి వెళ్ళాలి. సింపుల్ గా వాళ్ళు ఇచ్చేటువంటి ప్యాకేజీలకు టెంప్ట్ అయిపోయి ఫ్యామిలీస్ వచ్చి ఎండార్స్మెంట్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా వాళ్ళని చూసిన వాళ్ళు డెఫినెట్ నమ్ముతారు. టీవీని ఇవాళ చాలా మందిని చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, కాబట్టి అది చూసి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి వేసి ఉంటారు. కాబట్టి ఈ మహేష్ బాబు గారు కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఓకే, రైట్. కన్నసాగర్ గారు, ఇక అలాగే చెప్పండి, ఒక సెలబ్రిటీ యాడ్లో కనిపించడం వల్ల ఆయనపై నేర బాధ్యత ఎంతవరకు ఉండొచ్చు అంటారు? ఇక అలాగే మహేష్ బాబును A3గా చేర్చబడాన్ని మీరు ఎలా చూస్తారంటారు? మీ అభిప్రాయం ఏంటి? నేను ఇంతకుముందు చెప్పినట్టే, ఏ సంస్థ అయినా సరే, ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే మీరు ఎండార్స్ చేసండి. అవి మనం చెప్తున్నటువంటి విషయాలు కరెక్ట్ అయినా కాదా అని చెప్పాలి. ఎందుకంటే మీ నోటి ద్వారా వచ్చేటువంటి పదాలను నమ్మే జనాలు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెడుతూ ఉంటారు. ఈరోజు మహేష్ బాబు గారు మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి సాయి సూర్య డెవలపర్స్ లో ప్లాట్ కొనండి, అది అన్ని రకాలుగా మీకు సదుపాయంగా ఉంటుంది, ఎయిర్పోర్ట్ కి పక్కనే ఉంటుంది, HMT అప్రూవ్డ్ ఉన్నది, వాటర్ కనెక్షన్ ఉంది, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది, పబ్లిక్ పార్క్ ఉన్నది, పబ్లిక్ యూటిలిటీ స్పేస్ ఉంది, లైబ్రరీ ఉన్నది, పక్కనే ఎయిర్పోర్ట్, పక్కనే రింగ్ రోడ్ అని చెప్తారు. తీరా అక్కడ పోయేసి మహేష్ బాబు లాంటి ఫ్యామిలీ అక్కడ కొన్నారేమో, ఎందుకంటే అందరూ వెరిఫై చేసుకోలేరు కదా ప్రత్యక్షంగా వెళ్ళి కొన్నరా లేదా అని. పోయి ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఒక ఇన్వెస్ట్ పెట్టిన తర్వాత ప్రాపర్ పర్మిషన్స్ లేవనుకుంటే ఎండార్స్ చేసినందుకు మీరు కూడా సమానమైన బాధ్యులే కదా. మీ ఇప్పుడు సాయి సూర్య డెవలపర్స్ చాలా సొంతంగా వచ్చే అడ్వర్టైజ్మెంట్ ఇస్తే రేపు పొద్దున వాళ్ళు మోసపోతే సాయి సూర్య డెవలప్మెంట్స్ ఎట్లయితే బాధ్యులు అవుతారో, సాయి సూర్య డెవలపర్స్ అనే సంస్థ ఎండార్స్ చేసినందుకు మీకు కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఉత్తగా మేము ఎండార్స్ చేసాము, వాళ్ళు డబ్బులు ఇచ్చారు కాబట్టి చెప్పామనంటే అంత బాధ్యతారహితంగా మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే ఇక్కడ ప్రజల డబ్బు, వాళ్ళు మీ స్టార్డమ్ ని నమ్మి మీని నమ్మి వాళ్ళు అందులో ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు డెఫినెట్ గా మహేష్ బాబు గారికి కూడా సమానమైనటువంటి బాధ్యత ఉంటుంది. ఆ యొక్క ఏదైతే చీటింగ్ జరిగిందో, వాళ్ళకు కన్స్యూమర్ చట్టాల ప్రకారం వాళ్ళకి ఏదైతే మోసం జరిగిందో దానికి మహేష్ బాబును కూడా ఇప్పుడు కోర్టు పిటిషన్ వేసినటువంటి వారి కేసును చూసింది, తర్వాత వాళ్ళు వినిపించిన వాదనలు విన్న తర్వాత వాళ్ళకి సమర్పించింది. కాబట్టి డెఫినెట్ గా వాళ్ళకు ఎండార్స్మెంట్ చేసినందుకు వాళ్ళకు కూడా సమాన బాధ్యత ఉంది. అది యాక్చువల్ గా కన్స్యూమర్ ఫోరం లో రెస్పాండెంట్ నెంబర్ 3 A3 కాదండి, FIR ఇష్యూ చేస్తే మాత్రమే అక్యూజర్ నెంబర్ 3 గా చూపిస్తారు. అందులో ఎక్కడ FIR కూడా ఇష్యూ చేసినట్టు లేదు కాబట్టి అది A3 అంటే A3 ఉండదు, రెస్పాండెంట్ నెంబర్ 3 ఉంటుంది. కన్స్యూమర్ ఫోరం లో కంప్లైంట్ రెస్పాండెంట్ అని ఉంటుంది. ఓకే, అలాగే కన్నసాగర్ గారు చెప్పండి, ఇక వినియోగదారుల నమ్మకాన్ని దెబ్బతీసిన ఈ సంఘటనపై బాధితులకు ఎలాంటి పరిహారం లభించే అవకాశం ఉందంటారు? డెఫినెట్ గా అండి, ఇవి కన్స్యూమర్ యాక్ట్, ప్రొటెక్షన్ యాక్ట్ అనేది రూపకల్పన జరిగిందే వినియోగదారుల యొక్క హక్కులను కాపాడడానికి. ఇప్పుడు ఎవరైతే అమ్ముతున్నటువంటి వ్యక్తి ప్రామిస్ చేసినటువంటి విషయాలు ఉంటాయో, అది కొన్నప్పుడు మీకు ఈ రకమైనటువంటి ఉంటది, ఈ రకమైన ఉపయోగాలు ఉంటాయి, ఈ రేట్ లో ఉంటుంది, మీకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి ఏదైతే ప్రామిస్ ను చూసి వాళ్ళు నమ్మి కొంటారో, అది వినియోగదారులు దాని ప్రాపర్ డబ్బులు ఇచ్చి దాని రిసీట్ తీసుకొని డాక్యుమెంటేషన్ చేసుకున్న తర్వాత ఆ వస్తువుని కానీ ఏదైనా సేవను కానీ తీసుకున్న తర్వాత వాళ్ళు ప్రామిస్ చేసినది లేవు అని ప్రూవ్ చేయగలిగితే డెఫినెట్ గా కన్స్యూమర్ ఫోరము ఆ యొక్క రాంగ్ ప్రామిస్, ఫాల్స్ఫుల్ ప్రామిస్ కి మరియు దానికి చార్జ్ చేసిన డబ్బులు కూడా తిరిగి ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇస్తుంది. తిరిగి ఇచ్చడంతో పాటు వారికి కంపెన్సేషన్ ఇవ్వాలని ఆర్డర్ ఇవ్వచ్చు. అలాగే ఆ కంపెన్సేషన్, ఆ అమౌంట్ తిరిగిని పక్షాన వాళ్ళకు జైలు శిక్ష కూడా వేసేటువంటి అవకాశం. ఓకే, అలాగే కన్నసాగర్ గారు, ప్రొటెక్షన్ ఎస్, మీరు చెప్పినట్లు ఇటువంటి యాడ్స్ చేసే ముందు 1-2 సార్లు ఖచ్చితంగా సెలబ్రిటీలు అన్న వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ నేపథ్యంలో ఈ సంఘటన అని కాకుండా ప్రకటనలో ఉపయోగించుకునే ముందు బ్రోచర్స్లలో కూడా వాళ్ళ ఇమేజ్ని చూసి కూడా కొంతమంది మోసపోతూ ఉంటారు. అంటే పెద్ద వాళ్ళే ఇటువంటివి అంటే యాడ్ ఇచ్చారు కదా, సో మనకేం అవ్వదు కదా అన్న ఫీలింగ్ కూడా ఉంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో 1-2 సార్లు చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క వినియోగదారుడిపై ఉందంటారా? వినియోగదారుడిపై ఉన్నది. అలాగే ఎండార్స్మెంట్ చేస్తూ చెప్తున్నటువంటి ఈ హీరోలు కానీ
స్టార్డమ్ ఉన్నటువంటి వ్యక్తులు కానీ, చాలా మంది క్రికెటర్స్ కూడా అనేక రకమైనటువంటి వాటి వస్తువులకు యాడ్ చేస్తుంటారు. స్టీల్కి యాడ్ ఇస్తుంటారు, సిమెంట్కి యాడ్ ఇస్తుంటారు, టైర్లకు యాడ్ ఇస్తుంటారు, కార్లకు యాడ్ ఇస్తుంటారు, రకరకాల రియల్ ఎస్టేట్ సంస్థలకు యాడ్ ఇస్తుంటారు, కూల్ డ్రింక్స్కి యాడ్ ఇస్తుంటారు. ఇవన్నీ కూడా స్టార్డమ్ ఉన్నటువంటి వారు వెరిఫై చేసుకోవాలి. అసలు ఇంకా చట్టంగా కఠినతరం ఎండార్స్మెంట్ చేసే వాళ్ళపైన కూడా సమానమైనటువంటి చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి ఎండార్స్మెంట్ చేయాలి. లేకపోతే ఈ విచ్చలవిడిగా ఎండార్స్మెంట్లు చేసి దాన్ని నమ్మే ప్రజలు వాళ్ళను హీరోలుగా భావిస్తున్నటువంటి సినిమా ఇండస్ట్రీ భారతదేశంలో ఎట్లుంటుందండి? ఒక్కొక్కరిని దేవుళ్ళలాగా పూజిస్తారు. కొంతమంది సినిమా హీరోలనే దేవుళ్ళలాగా పూజించి వాళ్ళ ఇంట్లో పెట్టి ఫోటోలు కట్టుకొని సినిమా హీరోలకు గుళ్ళు కట్టి పూజ చేసేటువంటి సాంప్రదాయం మన దగ్గర ఉన్నది. అంత బ్లైండ్ గా నమ్ముతూ ఉంటారు. క్రికెట్ స్టార్స్ ని కూడా, క్రికెటర్స్ ని కూడా పూజ చేస్తా ఉన్నంత పిచ్చి మన దగ్గర ఉన్నది. అంటే ఆ రకమైనటువంటి రిలేషన్ వాళ్ళు రిలేషన్ లో ఉంటారు. అటువంటి వారు ఇటువంటి సంస్థలకు వితౌట్ వెరిఫికేషన్ ఎండార్స్మెంట్ చేయడం ఒక తప్పు అయితే, వినియోగదారుడు కూడా దాన్ని కొనుక్కునే ముందు వాళ్ళు కూడా వెరిఫై చేసుకోవాలి. అయినా వెరిఫై చేసుకోవడం అంటే డాక్యుమెంటేషన్ చేతికి వచ్చేంత వరకు. ఇప్పుడు ఎట్లుంటుందంటే రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఏదో ఒక ల్యాండ్ చూపిస్తారు, బ్యారన్ ల్యాండ్. అక్కడ ఏదో 4 రాళ్ళు పాత వేసేసి ఇది ఇక్కడ నుంచి ఇక్కడ దగ్గర ఉందని చెప్పి ఒక డయాగ్రామ్ తీసేస్తారు. ఆ డయాగ్రామ్ లో పక్కనే మీకు ఎయిర్పోర్ట్ ఉందంటాడు, పక్కనే రింగ్ రోడ్ ఉందంటాడు, ఈ పక్కనే గోల్ఫ్ క్లబ్ వచ్చిందంటాడు, ఆ పక్కనే ఇంకోటి వస్తుంది, ఇండస్ట్రియల్ ఏరియా వస్తుంది అని చెప్పేసి వాళ్ళకు అక్కడ అరచేతిలో స్వర్గాన్ని చూపించేసి ఇటువంటి స్టార్ హీరోలతోటి వాటిని ఎండార్స్మెంట్ చేపించేసరికి డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే అరే ఇదంతా మంచి ప్లేస్ ఉంది కదా, ఇక్కడ అంతా అవైలబిలిటీ ఉంది కదా, ఫ్యూచర్ కూడా బాగుంటుంది కదా అన్న ఒక ఆలోచనతోటి స్టార్ హీరోలు అంటే మహేష్ బాబు ఫ్యామిలీతో సహా ఇదంతా ఎండార్స్మెంట్ చేస్తున్నాడంటే ఆ అడ్వర్టైజ్మెంట్ ఎట్లుంటది? మేము స్టార్ సాయి సూర్య డెవలప్మెంట్స్ వారి ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేశాము, మాకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి, మేము భవిష్యత్తు ఉన్నది, మా డబ్బు రెట్టింపు అయింది అని అడ్వర్టైజ్మెంట్ ఇస్తాం. అది పేడ్ అడ్వర్టైజ్మెంటా కాదా అని ఆలోచన చేయరు చాలా మంది. ఎందుకంటే వాళ్ళంతా హీరోలను దేవుళ్ళగా పూజిస్తాం. వీళ్ళని నమ్మిపోయి అక్కడ ప్లాట్ డబ్బులు ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక వాళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ప్లేసు అసలు దానికి పర్మిషన్స్ లేవని, హెచ్ఎండి పర్మిషన్స్ లేవని, ల్యాండ్ కలెక్షన్ లేదని, అక్కడ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలిసిన తర్వాత డెఫినెట్ గా మోసపోతారు. కాబట్టి ఎండార్స్మెంట్ చేసే ముందు స్టార్ హీరోస్ కూడా దాంట్లో జాగ్రత్త వహించాలి, కొనే ముందు కన్స్యూమర్స్ కూడా వహించాలి. అలాగే ఈ రకంగా కన్స్యూమర్స్ ని మోసం చేసి వాళ్ళకు ప్రామిస్ చేసేటువంటి సేవలు కానీ, వాళ్ళకి ప్రామిస్ చేసినటువంటి వస్తువును వాళ్ళకి ఏ రకంగా ప్రామిస్ చేస్తారో ఆ రకంగా వస్తువులు అందించబడిన విషయంలో వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు ఈ కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్లేలోకి వస్తుంది. కాబట్టి డెఫినెట్ గా అందరికి సమాన బాధ్యత ఉంటుంది. ముఖ్యంగా ఈ వినియోగదారులను మోసపూరితమైనటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడంలో ఈ స్టార్ హీరోలకు కూడా ఎవరైనా ఉన్నా వాళ్ళకు కూడా సమాన బాధ్యత ఉంటుంది. రైట్. ఓకే కరుణాసాగర్ గారు, థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. రైట్. ఇక మహేష్ బాబు ఫోటో ఉన్న బ్రోచర్ను చూపుతూ లేని వెంచర్లో ఫ్లాట్లను విక్రయించి సాయి సూర్య డెవలపర్స్ తమను మోసం చేసిందని, వారిపై చర్యలు తీసుకోవాలని బాధితులు రంగారెడ్డి జిల్లా వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు. ఇక దీంతో ఈ కేసుకు సంబంధించి మెసర్స్ సాయి సూర్య డెవలపర్స్ సంస్థను మొదటి ప్రతివాదిగా, యజమాని కంచర్ల సతీష్ చంద్ర గుప్తాను రెండో ప్రతివాదిగా, ప్రచారకర్త సినీ నటుడు మహేష్ బాబును మూడో ప్రతివాదులుగా పేర్కొన్న ఫోరం వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఇక నోటీసులు అందుకున్న వారు సోమవారం వ్యక్తిగతంగా గానీ న్యాయవాదుల ద్వారా గానీ హాజరు కావాలని కూడా నోటీసులో పేర్కొన్నారు.